హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌలిక ముచ్చట్లు. చెప్పాను కదండి నిన్న ఆగమన్ ప్రోగ్రామ్ ఉందని. సో ఈ ఆగమన్ ప్రోగ్రాంలో అయితే అందరూ పార్టిసిపేట్ చేశారు. మన రామంతపూర్ వాసులు అయితే చాలా బాగా పార్టిసిపేట్ చేశారనమాట ప్రతి ఒక్కరు. ఇంకా మన ఆడపడుచులు అయితే అందరూ దీపారాధన కూడా చేశారు ఈ సేవలో. ఇంకా మన పొలిటీషియన్స్ వచ్చేసి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, ఇంకా అలాగే కార్పొరేటర్ శ్రీవాణి గారు, ఇంకా అప్సిగూడ కార్పొరేటర్ చైతన్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంకా పోలీస్ సహకారంతో అయితే చాలా బాగా సక్సెస్ చేశారు. అలాగే మా నాన్న రేవు నరసింహ ఇంకా వాళ్ళ గురుస్వాములు గ్రూప్ అందరూ కలిసి ఈ సేవనైతే సక్సెస్ చేశారనమాట. సో ఈ సేవ అయిపోయిన తర్వాత ఈ సేవలో దేవుడి యొక్క విగ్రహాలని టీవీ స్టూడియో నుంచి టెంపుల్ వరకు తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి దేవుడి యొక్క విగ్రహాలని గుడిలో పెట్టారనమాట. సో ఈ జర్నీ ఎలా జరిగింది, ఈ ఆగమన్ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూసేయండి. నడు ఆపకూరి నడు చాలా చేసి
కింద పడ్డ ఒక ఆమె అయిపోయింది. అవును నువ్వు ఇప్పుడేమో ఆపుతున్నాను. వైర్ రాదా మళ్ళీ శరణమయ్యప్ప స్వాములు రమంతం అయ్యప్ప స్వామి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు పంచలోహ విగ్రహం కేరళను తీసుకురావడం జరిగింది. ఒక దాత ఇచ్చాడు. ఆ విగ్రహం ఊరేగింపు తీసుకొని ఒక 200-300 మందితో మేము గుడిగారికి వచ్చాము. ఇప్పుడే విగ్రహం ధాన్యవాదం చేశాము. నెక్స్ట్ ఏముందంటే 1 తారీఖు నుంచి 11 రోజుల వరకు మాలేసుకోవచ్చండి. అదే గురుస్వామి చెప్పారు. ఎందుకు అనొచ్చు అంటే కొట్లాగా మెట్లు కట్టారు. ఆ మెట్లు ఎక్కాలి, 18 మెట్లు ఎక్కాలంటే మాల ద్వారానే పైకి ఎక్కాలి. అందుకోసం మెట్లు నిర్మించాము. తర్వాత గజస్తంభం ఉంది. అందరం భక్తుల సహకారాలతో అన్ని జరుగుతున్నాయి. మీరు కూడా అందరూ మాలేసే వాళ్ళు రావచ్చు, మాలేసుకోవచ్చు. గుళ్ళోనే భోజన సదుపాయాలు ఉన్నాయి, అల్పాహార సదుపాయం ఉంది. ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండొచ్చు. గుళ్ళని అన్ని పక్కన బాత్రూమ్లు కూడా ఉన్నాయి. స్నానాల కోసం కూడా అన్ని ఏర్పాటు చేశారు స్వామి. ఎవరు కూడా మీరు అన్యదా భావించవద్దు. అన్ని ఉన్నాయి ఇక్కడ సౌకర్యాలు. అందరూ రావచ్చు, మాలేసుకోవచ్చు. 11వ రోజు స్వామివారి విగ్రహ ప్రతిష్ట ఉంటది. పంచలోహ విగ్రహ ప్రతిష్ట. ఆ రోజు పూజలో పాల్గొనాలి. అలాగే మెట్లు స్వామివారిని పట్టుకొని మెట్లు ఎక్కాలంటే మనం పైనుంచి 18 మెట్లు ఎక్కాలంటే మాలతోనే పోవాలి. దానికోసమే 1 తారీఖు నుంచి 11 రోజుల వరకు మాల గుళ్ళనే వేసుకోవాలి, గుళ్ళనే తీయాలి. ఇరుముళ్ళు ఏముండవు స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. రామంతపూర్ అయ్యప్ప స్వామి దేవాలయం గోఖలే నగర్ లో దాదాపు 2002 సంవత్సరం రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అదేవిధంగా ఇప్పుడు 24 సంవత్సరాలు అయింది. ఈ 24వ సంవత్సరం రజతోత్సవ మహోత్సవాలు జరుగుతున్నాయి. అందుకు 3వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు నుండి మన 11వ తారీఖు వరకు అత్యంత వైభవంగా యాజ్ఞిక హోమాలు అన్ని కూడా జరిగించి, అలాగే స్వాములందరూ కూడా 3వ తారీఖు నుండి మన 14వ తారీఖు వరకు ఒక 9 రోజులు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలి. అలాగే 11వ తారీఖు నాడు ఉదయం 10:50 నిమిషాలకు అయ్యప్ప స్వామి ప్రతిష్ట జరుగుతుంది. అలాగే కుంభాభిషేకం జరుగుతుంది. అలాగే సాయంకాలం నాడు 7 గంటల సమయమున పడి ప్రతిష్ట, అలాగే మహాపడి పూజ జరుగుతున్నది. పడి పూజ అనంతరము స్వాములు ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా పడి ఎక్కించి, అలాగే ఉదయమున అంటే 12వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ మీరు స్వాములు ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళు ఇక్కడే మాల విరమణ చేయాల్సిందిగా కోరుతున్నాము. కావున స్వాములందరూ కూడా దాదాపు ఈ యొక్క 9 రోజుల పూజలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి అందరూ నిష్ఠంగా ఆ స్వామివారి సేవలో పాల్గొని, అలాగే స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సి కోరుతున్నాము. స్వామి రామంతపూర్ గుడిలో నిర్వహించే కంటిన్యూ మనకు ఉత్సవాలు 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఉంటాయి. ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 11వ రోజు మహానగర కార్యక్రమం ఉంటుంది. భక్తులు ధన రూపంలో గాని వస్త్ర రూపంలో గాని ఈ యొక్క సేవలో పాల్గొని పాత్ర కావాల్సిన కోరుకుంటున్నాము.
స్వామి శరణం స్వామి శరణం స్వామి ఏ శరణమయ్యప్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టిగా కొట్టండి.